సమాజంలో సొసైటీలో చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మ్యామ్? సో మీరు అన్నట్టుగా సొసైటీలో చాలా మంది సంతానం లేని దంపతులు ఉన్నారు. సో అలాంటి వారికి ఖచ్చితంగా ఒక మంచి సెంటర్ని చూసుకొని వెళ్ళి వారి కపుల్ ఎవాల్యుయేషన్ అంటే టెస్ట్ చేసుకొని వారి గల కారణాలను డిస్కస్ చేసి వారికి ట్రీట్మెంట్ ఆప్షన్ తీసుకుంటే చక్కగా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అనవసరంగా టైం వేస్ట్ చేసి ఏ చెట్ల మందనో ఆ నమ్మకమనో ఆ గుడనో ఈ గుడనో అని టైం వేస్ట్ చేయకుండా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. దాని తర్వాత పిల్లలు అవ్వకపోవడానికి గల కారణాల గురించి ఖచ్చితంగా అవగాహన తెలిసి ఉండాలి. అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా పిల్లలు అవ్వకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకున్నట్టయితే అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినట్టయితే పిల్లలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకి ఫర్టిలిటీ సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది అని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం, ఒక మంచి సెంటర్ని చూసుకోవడం, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవడం. అంటే బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చిన్న సింపుల్గా మందులు, తర్వాత ఐయుఐలు, తర్వాత ఐవీఎఫ్లు, తర్వాత రికరెంట్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకి మంచి జెనెటిక్ టెస్ట్లు కూడా అయ్యే అవకాశాలు, సర్జరీస్ అంటే ఇప్పుడు గర్భాశయంలో ఏదైనా లోపాలు ఉన్నాయంటే గర్భాశయంలో గడ్డలు తొలగించడానికి కానీ పొరలు తొలగించడానికి మంచి మంచి సర్జరీస్ ఉన్నాయి. ఇవన్నీ చేపించుకొని ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు అవుతారు. ఒకవేళ వారి గర్భాశయమే బాగాలేదు, మిగతా అన్ని బాగున్నాయి అంటే సరోగసి విధానం కూడా ఉంది. సో ఇలాంటి ఏదో ఒకటి సంతానం కాని వాళ్ళకి ఏదో ఒక విధానం ద్వారా పిల్లలయ్యే అవకాశాలు 90% ఉన్నాయి. ఏ ఒక 10% కపుల్కి మాత్రమే అంటే నిజంగా మీకు అవ్వరు అని చెప్పే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మిగతా వారందరూ కూడా ఏదో ఒక విధానానికి ట్రై చేయవచ్చు, సంతానం పొందవచ్చు. సంతానం అవ్వట్లేదని చాలా మంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, దేనికని అవగాహన లేక. సో అందుకని ఈ అవగాహన కోసం మా ఛానల్లో ఫర్టిలిటీ ఫ్యాక్ట్స్ 100 Days సిరీస్ అని రోజు ఒక టాపిక్ ఇన్ఫర్టిలిటీ గురించి, కారణాలేంటి, ఏం చెయ్యాలి అన్నది ఆ విషయం పైన ప్రతిరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఫర్టిలిటీ 100 Days సిరీస్ ఫర్టిలిటీ ఫ్యాక్ట్స్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. అది కనుక చూసినట్టయితే నిజంగా ఒక అవేర్నెస్ వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. దీని ద్వారా మీకు మీ సమస్య కూడా సాల్వ్ అవుతుంది.